సిలువ మరణం యెరూషలేములో పొందాలి. నా టైం దగ్గరికి వచ్చింది. ఈ టైం ప్రకారం నేను దేవుడు అన్ని కూడా ప్రతిదీ టైం ప్రకారం చేస్తాడు. గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైం టేబుల్. ఓకే, ఈ లోకంలోనే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అమెరికా కంపెనీ అయితే అమెరికా టైం ప్రకారం వాళ్ళు పని చేయాలి. ఫ్రెంచ్ కంపెనీ అయితే ఫ్రెంచ్ టైం ప్రకారం పని చేయాలి. ఓకే, కాబట్టి లండన్ అయితే లండన్ టైం ప్రకారం పని చేయాలి. దేవుడు ఆయన టైం ప్రకారం పనిచేస్తాడు. ఓకే, మనము కూడా ఆయన సమయం కొరకు వేచి చూస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసినప్పుడు దాదాపుగా యేసుక్రీస్తు సువార్తలో మారు మనస్సు పొందినటువంటి వ్యక్తులలో ఈయన దాదాపుగా ఆఖరివాడు. ఓకే, ఈయన తర్వాత ఇంకొక ఆయన పొందాడు, ఆయన సిలువలో పొందాడు, దొంగ. ఓకే, దాదాపుగా ఈజ్ ఆల్మోస్ట్ లాస్ట్ పర్సన్ టు బి సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ హిస్ జర్నీ ఆన్ దిస్ ఎర్త్. సో ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఇక్కడ 18వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అంటే ఈ అధ్యాయాలన్నీ దాదాపుగా 17th ఏడీలో, ఓకే, 17th ఏడీలో ఇవన్నీ చాప్టర్స్ గా విభజింపబడ్డాయి. లేకపోతే ఇదంతా ఒకే గ్రంథముగా ఉండింది, వన్ మాన్యుస్క్రిప్ట్. ఓకే, లూకా సువార్త అంటే అంతా కూడా పెద్ద దాంట్లో డెడ్ సీ స్క్రోల్స్ లో రాసి పెట్టి ఉంచారనమాట. పాత నిబంధన ఇవన్నీ స్క్రోల్స్ చర్మం మీద రాసి ఉంచారు. ఓకే, మన భారతదేశంలో దేని మీద రాసి ఉంచారు? తాళపత్ర గ్రంథాలు. ఎందుకు తాళపత్ర గ్రంథాల్లో రాశారు చెప్పాను ఎప్పుడైనా నేను? చర్మాన్ని తాకడము అశుద్ధము, అపవిత్రమైనది, మేము తాకము అని తాళపత్రాల గ్రంథాల మీద రాశారు. తాళపత్ర గ్రంథాల మీద రాసినప్పుడు ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఓకే, ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. త్వరగా చర్మము కంటే త్వరగా ఏమైపోతుంది? నాశనం అయిపోతాయి. అందుకే తాళపత్ర గ్రంథాలలో రాసినటువంటి లెటర్స్ అన్నీ కూడా రౌండ్గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రైట్గా రాస్తే ఆకు చినిగిపోద్ది. కాబట్టి దట్ ఈస్ ఏమంటారు, లాంగ్వేజ్ లిటరేచర్ పార్ట్. ఓకే, సో మనము 18వ అధ్యాయంలో 2 విషయాలను మనం గ్రహించాలి. ఓకే, అక్కడ సుంకరి మరియు పరిసయ్యుడు ఉంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడట? దూరముగా నిలుచుండి 13వ వచనం, 18, 13లో దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా ఆపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, కన్వర్షన్, మార్చబడి, నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 18వ వచనంలో మనం చూసినట్టయితే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, నేను పరలోకము వెళ్ళాలంటే ఓకే నేనేం చేయాలి అంటాడు. నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలంటే, అయ్యా నీకు తెలుసు కదా ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారం అంతా చేయంటే అది చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అంటాడు. 21వ వచనం, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని
మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. అయితే ఎలా అంటే 27వ వచనంలో, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. అంటే దేవుడు చెప్పిందంటే అంతా అమ్మి నన్ను, నీ దగ్గర ఏమీ డబ్బులు లేకుండా నన్ను వెంబడించమని కాదు. మన దృష్టి ధనము మీద కంటే దేవుని మీద ఉండాలి. మన దృష్టి మార్చబడాలి. తద్వారా మన జీవితాలు మార్చబడాలి. మనలో నైతిక విలువలు ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకుంటామో మన జీవితంలో ఆటోమేటిక్గా వాల్యూస్ వస్తాయి, విలువలు అనేటివి వస్తాయి. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ విలువలు సడన్ గా మనల్ని కంట్రోల్ చేస్తాయి. దీని ప్రకారం మనం నడుచుకుంటాం. సో ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 18వ అధ్యాయంలో సుంకరి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. ఒక యవనస్తుడు తన ధనమును నమ్మి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యం అంటే దేవునికి సాధ్యం అంటాడు. అది ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుంది అని 19వ అధ్యాయంలో మనం చూడగలము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. మనము గమనించవలసింది ఏంటంటే, యేసు క్రీస్తును లేకపోతే సువార్తను మనం నమ్మినప్పుడు, దేవుని మాటను మనం నమ్మినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. ఓకే, దానికి మనము కొన్ని చేయవలసినవి ఉంటాయి, దేవుడు చేయవలసినవి ఉంటాయి. ఈ రెండు మనము చేయాలి, దేవుడు చేయవలసినవి ఉంటాయి. ఈ రెండు మనం చేసినప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకే, కన్వర్షన్ అనేది జరగాలి. ఓకే, ఇప్పుడు సంఘంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ప్రజలు మారు మనసు పొందలేదు అంటే, దేవుని యొక్క వాక్యము బోధింపబడుచు ఉన్నప్పుడు ప్రజలు దేవుని యొక్క వాక్యం వైపు కాకుండా మిగతా వాటి వైపు వారు చెవులు పెట్టి ఆలకిస్తూ ఉన్నారు. కాబట్టి మారు మనస్సు జరగట్లేదు. పీపుల్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ క్రిస్టియన్ వరల్డ్. క్రైస్తవ లోకముగా పిలువబడుచున్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు సువార్తను వినట్లేదు. మా ఇష్టం అంటూ ఉన్నారు. మా ఇష్టం, మేము ఏమైనా చేయగలం. ఒక అమ్మాయి అమెరికాలో ఒక వ్యక్తి ఇలాగే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు అబార్షన్ చేయించుకోవద్దు అంటారు కదా, నా శరీరం, నా ఇష్టం, నా బిడ్డ, నేనేమైనా చేయగలం. ఓకే, నా బిడ్డను నేను ఏమైనా గర్భంలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలను అని ఆ అమ్మాయి అన్నప్పుడు, సరే మీ తల్లి వచ్చి నిన్ను చంపితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటాడు ఆ వ్యక్తి. మీ అమ్మ ఇప్పుడు వస్తుంది, వచ్చి నిన్ను చంపితే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఆమెకు బిడ్డవే కదా, ఆమె నిన్ను ఏమైనా చేయొచ్చు కదా అంటే అదే అవుతుందంటే, అంటే బిడ్డ బయట ఉన్నప్పుడు ఒకటి, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఒకలా అయిపోతుందా అని ఆయన ప్రశ్నించుతాడు. కడుపులో ఉన్నప్పుడు నీ బిడ్డ నీ ఇష్టం అంటావు, బయటకు వచ్చిన తర్వాత మీ అమ్మనే కదా, మీ అమ్మ వచ్చి నిన్ను చంపితే నువ్వు ఒప్పుకుంటావా? నా బిడ్డ నా ఇష్టం అంటే లేదు లేదు. సేమ్ అప్లైస్ హియర్. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి కదా అంటే అమ్మాయి స్టన్ అయిపోయింది. కడుపులో ఉన్నప్పుడు ఒకటి, కడుపు బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా తల్లి ప్రేమ నా ఇష్టము అంటదా? నో. కాబట్టి మన యొక్క ఇంటలెక్చువాలిటీ షార్ప్ కావాలి, జ్ఞానము రావాలి. ఎప్పుడు వస్తుందంటే దేవుని స్వార్థ దగ్గరకు వచ్చినప్పుడు. ఇలా బైబిల్లో అనేక మంది మార్చబడ్డారు. కొంతమంది సడన్ గా మార్చబడ్డారు, కొంతమంది స్లోగా నెమ్మదిగా దేవుని యొక్క వాక్యం వింటూ వింటూ మార్చబడ్డారు. జాన్ వెస్లీ, ఓకే, మెథాడిస్ట్ ఉద్యమాన్ని నడిపినటువంటి ఆయన సడన్ గా ఒకనొక రోజు ప్రార్థన చేస్తూ ఉండగా సడన్ గా ఆయన మారిపోయాడు. చాలా ఆఫ్ ఎ సడన్. ఓకే, అలాగే మనం చూసినప్పుడు
సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను ప్రారంభించి సువార్తను ప్రకటించినటువంటి విలియం బూత్ అనేటటువంటి వ్యక్తి కూడా అలాగే మార్చబడ్డాడు. ఓకే, అలాగే మనం చూసినప్పుడు సెయింట్ అగస్టిన్ అనేటటువంటి వ్యక్తి కూడా అలాగే మార్చబడ్డాడు. బైబిల్లో కూడా అనేక మంది ఈ విధంగా మార్చబడినటువంటి ఉన్నారు. దే ఆర్ కన్వర్టెడ్. ఓకే, అబ్రహాము అనేటటువంటి వ్యక్తి అబద్ధీకుడుగా ఉండి మార్చబడ్డాడు. అలాగనే యాకోబు అనేటటువంటి వ్యక్తి ఒక మోసగాడుగా ఉండి మార్చబడ్డాడు. రాహాబు అనేటటువంటి వ్యభిచారి అయినటువంటి స్త్రీ, అలాగే దావీదు అనేటటువంటి వ్యక్తి, ఈయన కూడా వ్యభిచారం చేసినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మార్చబడ్డారు. అలాగే పేతురు, నికోదేము, సమరయ స్త్రీ, ఓకే, వీళ్ళందరూ కూడా మార్చబడినటువంటి వాళ్ళే. ఓకే, యోహాను, మనకు యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి, ఆయన చాలా ఆవేశము కలిగినటువంటి వ్యక్తి. ప్రభువా, నీవు ఆజ్ఞని వీళ్ళ మీదికి నిప్పులు కురిపింపజేస్తామని చెప్పాడు. ఆయన మారి ఏ విధంగా యేసుక్రీస్తుకు అపోస్తలుడిగా, శిష్యుడిగా మార్చబడ్డారు. మరి మనం ఎందుకు మారలేకుండా ఉంటూ ఉన్నాం? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు బి చేంజ్డ్ బై ద గాస్పెల్? ఎందుకంటే దానికి లోబడకుండా ఉంటూ ఉన్నాం. లోబడితే ఖచ్చితంగా మన జీవితాలు మార్చబడతాయి. కాబట్టి సడన్ గానైనా సరే, స్లోగానైనా సరే మన జీవితాల్లో మార్పు కావాలి. ఆ మార్పు లేకపోతే మనము పరలోకానికి వెళ్ళము. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి చూడండి ఎలా ఉంటున్నాడో. జక్కయ్య అనేటటువంటి వ్యక్తి, జక్కయాస్ అని ఇంగ్లీష్లో ఉంది, జక్కయ్య అని హీబ్రూ లాంగ్వేజ్ లో ఉంది. ఒరిజినల్ ఆయన యూదుడు కాబట్టి ఆయన పేరు జక్కయ్యనే అయి ఉంటుంది. యెషయా, ఒబదయ లాగా జక్కయ్య అయి ఉంటుంది. ఆ పేరును ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు గ్రీక్ రోమన్ స్టైల్లో జక్కయాస్ అని అయిపోయింది. ఓకే, జక్కయ్య అంటే ప్యూర్ అని అర్థం. ప్యూర్ ఏమని అర్థం అండి? ప్యూర్ అని అర్థం. మరి ఈ పేరుకు ఈయన యాక్షన్స్ కు ఏమైనా సరిపోతుందా అంటే చూడండి, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అని పేరు గల ఒకడు, యేసు ఎవరో నేను చూడగలను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఇక్కడ చూడండి, ఈ 2 వచనాలలో జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో మనము గ్రహించవచ్చును. ఈయన మ్యాన్ ఆఫ్ పొజిషన్, గొప్ప ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇట్స్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ పొజిషన్. ఓకే, ఆయన పెద్ద పేరు కలిగి ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఓకే, ఆ కాలములో యూదుడై ఉండి రోమా గవర్నమెంట్ లో పనిచేస్తూ అది ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నప్పుడు, ఓకే, ఆయనను ఒక దొంగగా చూసేవాళ్ళు, ఒక దేశద్రోహిగా చూసేటటువంటి. మిగతా యూదులు ఆయనను ఏ విధంగా కూడా పట్టించుకోనటువంటి వారు. ఎలా చూసేవాళ్ళు? ఒక దొంగగా, థీఫ్ గా చూస్తారన్నమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఆయన దేశభక్తుడు కాదు. మన దేశం ఇది, మనం యూదులను, మనకు సంబంధించిన దేశం ఇది. కాబట్టి దేశద్రోహి కింద వాళ్ళని చూసేటటువంటి వాడు. రెండవదిగా దొంగగా చూస్తారన్నమాట. ఎందుకంటే మనల్ని కాపాడవలసినటువంటి వ్యక్తి మన మీదనే అధికారం చెలాయిస్తూ రోమా సామ్రాజ్యానికి ఏమంటారు, పన్నులు కట్టించుకుంటూ, ఎక్కువగా, మామూలు కూడా కాదు, ఎక్కువగా 10 రూపాయలు అంటే 20 రూపాయలు కట్టించుకొని. ఓకే, ఎందుకంటే రోమా సామ్రాజ్యం ఎందుకు నాశనం అయిపోయిందో తెలుసా? ఎందుకు అక్కడ రివోల్ట్ వచ్చిందో తెలుసా? బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ట్యాక్సింగ్. ఎక్కువ
పన్నులు వేసి 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 ఆఖరికి వాళ్ళు విసిగిపోయి వాళ్ళు తిరగబడి అక్కడ రెవల్యూషన్ వచ్చినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ టాక్సేసివ్ గవర్నమెంట్ అది. ఎందుకంటే యూదులు వేరే దేశము, రోమా వాళ్ళు వచ్చారు, ఇక్కడ పరిపాలిస్తున్నారు, పన్ను అనేవారు. వీళ్ళు కూడా కొద్ది గవర్నమెంట్కి ఇచ్చి ఇంకా దోచుకొని పాకెట్లు. ధనవంతుడైన జక్కయ్య, సుంకపు గుత్తదారుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఆ ఏరియాకంతా. ఓకే, యెరూషలేంకు ఒక ఆయన ఉండొచ్చు, ఎరికో ప్రాంతానికి ఈయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఈయన కింద అనేక మంది మళ్ళా ట్యాక్స్ ఆఫీసర్లు ఉండి ఉండొచ్చు. అంటే ఎంత గొప్ప పేర్లు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత పవర్ ఉన్నా, అధికారం ఉన్నా, ఆయనను అందరూ అసహించుకునేటటువంటి వారే. ఓకే, ఈ వ్యక్తిలో నేను తప్పు చేస్తూ ఉన్నాను అన్నటువంటి దోషారోపణ చేసే మనస్సాక్షి ఆయనలో ఉండిండొచ్చు. మనస్సాక్షి ఆయన గద్దిస్తూ ఉండిండొచ్చు. ఓకే, ఆయన ఎందుకు యేసు క్రీస్తును చూడగోరాడు? ఓకే, యేసు ఎవరో చూడగోరడు. ఎందుకు చూడాలనుకుంటున్నాడంటే యేసు క్రీస్తు గురించి ఆయనకు తెలిసింది. ఆయన రక్షకుడని చాలా మంది అంటున్నారు. దయ్యముల నుంచి విడిపింపబడినటువంటి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంతో మంది, ఎస్పెషల్లీ ఆ బెత్పాగే ఆ ఏరియాలో, బేతని ఆ ప్రాంతములో లాజరును లేపాడని వింటూ ఉన్నాము, చనిపోయినటువంటి వ్యక్తిని. ఓకే, మరి ఈయన కూడా చూడాలనుకున్నాడు. నేను కూడా వెళ్ళాలి, ఆయన్ను చూడాలి. ఎందుకంటే ఆయనలో ఒక రకమైనటువంటి మనస్సాక్షి గద్దిస్తూ ఉండింది. ఓకే, ఎందుకంటే ఆయన ఎక్కువ ట్యాక్స్లు తీసుకొని ఎక్కువగా ధనాన్ని ధనము అన్యాయంగా మనం సమకూర్చుకున్నప్పుడు మనము ధనవంతులుగా ఉండాలి. కానీ న్యాయంగా సంపాదించి మనము ధనవంతులుగా ఉంటే ఏ విధమైన మనస్సాక్షి మనల్ని గద్దించదు. కానీ ఇలాంటి అన్యాయమైన పనులు చేసి ధనవంతుడుగా ఉన్నట్లయితే మన మీద నువ్వు చేసిన అన్యాయాలు నీ మీద నింద మోపుతూ ఉంటుంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓకే, ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ అక్యూజింగ్ యూ. నిన్ను నిందిస్తూ నువ్వు దొంగవు, నువ్వు ఆ రోజు ఈ అన్యాయం చేశావు, నువ్వు ఈ అన్యాయం చేశావు అని పడుకున్నప్పుడు భయంకరంగా ఆయనను నిందిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ టార్చర్ను, ఆ ట్రబుల్ను తట్టుకోలేక నేను ఏ విధంగా బయటికి రావాలి? చూడండి, మన జీవితం ఎలాగైనా ఉండొచ్చు, భయంకరమైన జీవితాలు ఉండొచ్చు. అన్యాయము, మోసము, పగ, వ్యభిచారము, దుర్మార్గము, అవినీతి, రకరకాలైనటువంటి పనులు చేసి ఆ పనుల ద్వారా మనం బంధకాలలో బంధింపబడి దాంట్లో నుంచి బయటికి రాలేక దాంట్లోనే ఉంటూ కుమిలి నేను ఎలా బయటికి రావాలి, నా యొక్క జీవితాన్ని తిరిగి నూతనంగా నేను ఏ విధంగా మొదలు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. జక్కయ్య వృత్తాంతము మనకు ఒక సొల్యూషన్ గా ఉంటూ ఉన్నది. ఓకే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో యూ క్యాన్ బి సేవ్డ్. నువ్వు రక్షింపబడగలవు, నీ జీవితం మార్చుకోగలవు. క్రీస్తు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని క్రీస్తు మారుస్తాడు. ఓకే, నీ పరిస్థితి ఏదైనా సరే యూ కెన్ తిరిగి నీ జీవితాన్ని నూతనంగా మొదలు పెట్టగలవు. నేను బంధకాలలో ఉన్నాను, దీంట్లో నుంచి బయటికి రాలేను, నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాము. నో 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 నో, దేర్ ఈస్ అ వే ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. దట్ వే ఈస్ జీసస్. ఆయన యేసుక్రీస్తు, ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి ట్రామా ఫేస్ చేస్తూ ఉంటారో, టార్చర్, రాత్రులైతే వాళ్ళ యొక్క మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ నిద్రపోనీయక, నిద్ర రాక, రాత్రులు ఎంతో భయంకరంగా గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే
మీ జీవితాన్ని తిరిగి నూతనంగా మార్చుకోవాలంటే ఎస్, దెర్ ఈజ్ అ వే. జక్కయ్య కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. ఆయన నాకు ఒక రక్షకుడు కావాలి. ఎందుకంటే మనం బంధింపబడ్డాం. కేవలం బయట నుంచి మాత్రమే మనకి హెల్ప్ రాగలదు. ఆ హెల్ప్ ఇచ్చేటటువంటి వ్యక్తి కేవలము యేసుక్రీస్తు మాత్రమే. మిగతా ఎవ్వరూ ఇవ్వలేరు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళవు, నిన్ను ఎవరు రక్షించలేరు. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ. నీ టార్చర్ నుంచి, నీ ట్రామా నుంచి, ఓకే, కేవలము దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఓకే, ట్రామా అని ఎందుకు అన్నానంటే ట్రామా కేర్ అని ఉంటుంది హాస్పిటల్స్లో. ట్రామా ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్. సడన్ గా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాళ్ళందరూ ఆ ట్రామా కేర్కి వెళ్తారు ఫస్ట్. అక్కడ చూసినట్లయితే వాళ్ళ అరుపులు కేకలు బహు భయంకరంగా ఉంటాయి. పెయిన్, అది ఫిజికల్ పెయిన్, భౌతికమైనటువంటి నొప్పిని భరిస్తూ, శారీరక సంబంధమైనటువంటి నొప్పిని భరిస్తూ భయంకరమైన కేకలు వేస్తూ ఉంటారు. నిద్ర రాక, నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా ఆ మన శారీరకమైన నొప్పి దాన్ని ఓవర్ పవర్ చేసి నిద్ర రాని పరిస్థితుల్లో, అలాగే ఆత్మీయంగా కూడా అలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నాం. ఎలాంటి స్థితిలో? ట్రామా, నిద్ర రాని పరిస్థితులు. ఓకే, కాబట్టి మనకు ఒక రక్షకుడు కావాలి. దీంట్లో నుంచి బయట వేసే డాక్టర్ కావాలి. ఆ డాక్టరే యేసుక్రీస్తు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మనందరము కూడా రక్షింపబడాలి. మన జీవితాలను తిరిగి నూతనంగా మార్చుకోవాలి. రీజనరేషన్ కావాలి. రీజనరేషన్. ఓకే, జనరేటర్ ఏ విధంగా తిరిగి పని చేస్తుందో అదే విధంగా మన జీవితాల్లో కూడా నూతనమైన లైఫ్ స్టైల్, కొత్త లైఫ్ స్టైల్, నూతన జీవాన్ని, మన జీవితాన్ని తిరిగి నూతనంగా ప్రారంభించుకోవచ్చు. అది క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. దీన్నే పాత నిబంధనలో ఎజెకీయెల్ అనేటువంటి ప్రవక్త ఏం చేసి దాన్ని ఏ విధంగా విజన్ చూశాడు, దర్శనాన్ని చూశాడు. ఎండినటువంటి ఎముకలు తిరిగి జీవింపబడడం మనం చూస్తున్నాం. దీన్నే ఎజెకీయెల్ అనేటువంటి ప్రవక్త ఏ విధంగా విజన్ చూస్తున్నాడు? ఎండిన ఎముకలు. మనం కూడా ఎండిన వాళ్ళమే. మనం ఎండిన జీవితాలు, భయంకరమైన జీవితాలు, దాంట్లో ఉంటూ ఎముకలన్నీ కిటకిటా కొట్టుకుంటూ పట్టుకుంటూనే శబ్దం వచ్చిందంట. ట్రామా సెంటర్లో ఏ విధంగా ఎముకలు చేస్తున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, కాళ్ళు చేతులు ఇరిగిపోతే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకు తెలుస్తూ ఉంటుందంట. లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తే సుత్తెతో, ఓకే, గుణపంతో ఏ విధంగా మనము బిల్డింగ్కి ఏ విధంగా వేస్తాం అలా వాళ్ళకు కూడా చేస్తారు. చిన్న, ఓకే, లోకల్ గ్యారేజ్ టైప్లో సుత్తె తీసుకొని కొట్టడము, పలుగు తీసుకొని ఎత్తడము, మన ఎముకలకు చేసే పని అదే. వెల్డింగ్ చేయడము, అతుకులు వేయడము, ఆల్ థింగ్స్. అదే దాన్ని ఎహెజ్కేలు అనేటటువంటి ప్రవక్త విజన్లో చూశాడు. ఎముకలన్నీ ఎండిపోయి ఉన్నాయి, కానీ ఎవరి ద్వారా ఎముకలన్నీ తిరిగి ఊపిరి పోసుకొని తిరిగి లేచాయి, సైన్యముగా లేచాయి? దేవుని యొక్క మాట వలన, దేవుని యొక్క శక్తి వలన. ఓకే, అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఏమంటాడంటే అవి కేవలము లైఫ్ వచ్చింది. ఎజెకీయెల్ విజన్ లో ఎండిన ఎముకలకు ఏమొచ్చింది? తిరిగి జీవం వచ్చింది. నూతన నిబంధనలు ఏమంటాడంటే తిరిగి జీవించడమే కాదు, బట్ నీవు న్యాయంగా జీవించాలి, నీతిగా జీవించాలి, మోరల్ వాల్యూస్ కలిగి జీవించాలి. లైఫ్ విత్ వాల్యూస్, లైఫ్ విత్ వర్చ్యూస్. అది నూతన నిబంధనలో చెప్పేది. పాత నిబంధనలో లైఫ్ హ్యాడ్ కమ్, కొత్త నిబంధనలో లైఫ్ విత్ న్యూ వాల్యూస్, న్యూ థింకింగ్. అది నూతన నిబంధనలో ఉండేటటువంటిది. కాబట్టి నూతన నిబంధనలు ఏమంటాడంటే యేసుక్రీస్తు యోహాను సువార్త 10:10లో మనం చూసినట్లయితే, జాన్ చాప్టర్ 10 verse 10, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కాబట్టి దేవుడు మన యేసుక్రీస్తు మనల్ని తిరిగి జీవింపజేయడానికి వచ్చాడు. ఓకే, యేసుక్రీస్తు తిరిగి మనల్ని జీవింపజేయడమే కాదు, ఓకే, మన జీవితాల్లో మార్పు తీసుకొని వస్తాడు. సైకలాజికల్ గా మనం మారిపోతాం. సైకోథెరపీ అవసరం లేదు. ఓకే, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ మనకు అవసరం లేదు. అవర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. మన థింకింగ్ కంప్లీట్లీ చేంజ్డ్. రిహాబ్ సెంటర్స్ ఏం అవసరం లేదు. ఓకే, మందు తాగే వాళ్ళు మందు విడిపించాలంటే రిహాబ్ సెంటర్స్ ఉంటాయి. తారబండి దగ్గరనే ఎక్కడో ఉంది. దాంట్లో ఏం చేస్తారో తెలీదు. లోపలికి తీసుకెళ్లి మందు తాగుతారో, నీకు మందు కావాలా అని మందు పెట్టి కర్ర తీసుకొని కొడతారో, తాగెట్ట తాగుతారో చూద్దాం, కొడతారో ఏమో తెలీదు. బట్ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ మనస్సును మార్చివేస్తాడు, మన ఆలోచనలు మార్చివేస్తాడు. ఇంతకుముందు నేను చేసిన తప్పు, అలా చెయ్యకూడదు అని మనలో మన మైండ్ మారడమే కాదు, మనము ఇంటలెక్చువల్ గా ఆలోచన చేస్తాం. మన చిత్తము మార్చబడుతుంది. అంతవరకు మందు బాటిల్ మనల్ని ఆకర్షించేది, ఇప్పుడు దాని ఆకర్షణ మన మీద పని చేయదు. మనం చిత్తము కలిగి మందు బాటిల్ వైపు కాకుండా దేవుని మందిరం వైపు చూస్తాం. దేవుని మందిరం వైపు ఆకలి దప్పులు కలిగి ఉంటాం. సిలువ మనల్ని ఆకర్షించేది, సిలువ మనల్ని ఆకర్షించేదిగా ఉంటుంది. ఓకే, మనము ఇంటెలిజెన్స్ గా ఆలోచన చేస్తాం. చూడండి, దేవుడు మనలో మార్పు చేసినప్పుడు మన చిత్తము మార్చబడుతుంది. ఓకే, అలాగే మన యొక్క ఆలోచన కూడా షార్ప్ అవుతుంది. అలాగే మన యొక్క అఫెక్షన్, ప్రేమ పెరుగుతుంది. అంతవరకు కఠినంగా ఉంటాం. ప్రేమ అంటే ఏందో తెలియదు, బండలాంటి హృదయం ఉంటుంది. ప్రేమ ఎవడన్నా సత్యాలు లేరా బాబు అంటాం. ఇప్పుడు అయ్యో చనిపోయాడు, అయ్యో. అఫెక్షన్స్, ఎమోషన్స్ మనం చిత్తము మార్చబడుతుంది, ఎమోషన్స్ మార్చబడతాయి, మన థింకింగ్ మార్చబడుతుంది. ఇవన్నీ ఏ సైకియాట్రిస్టు చేయలేడు, ఏ విధమైనటువంటి సైకోథెరపీ చేయలేడు, ఏ విధమైన సైకాలజిస్ట్ కూడా దీన్ని అంతు పట్టనటువంటి విషయంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మార్చగలిగినది కేవలం యేసుక్రీస్తే. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. ఓకే, ఇక్కడ ఎవరు చూడగోరెను, ఎంతో మంది చూడగోరారు యేసుక్రీస్తుని. ఎందుకు చూడగోరారు? రకరకాలైనటువంటి మన క్యూరియాసిటీ ఉంటాయి కదా. యేసుక్రీస్తుని ఎందుకు చూడాలనుకుంటాం మనం? నాకు ఏదన్నా ఇస్తాడేమో. ఏంది ఇస్తాడు? ఆశీర్వాదాలు, ధనము కావాలి, 4-వీలర్ కావాలి, రకరకాలైనటువంటి కోరికలతో క్యూరియాసిటీ ఉంది. కానీ నీ దగ్గర ఆ క్యూరియాసిటీ, నాలో మార్పు కావాలి ప్రభువా, నేను పాపిని ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చే క్యూరియాసిటీ కావాలి. నన్ను నేను మార్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభువా, కేవలం నువ్వే మార్చగలవు అన్నటువంటి క్యూరియాసిటీ. దగ్గర యేసుక్రీస్తును చూడగోరాడు. బైబిల్లో చాలా మందికి క్యూరియాసిటీ ఉండింది. ఓకే, బెత్షెమెష్ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ప్రజలు, ఓకే, అక్కడికి మందసము ఎద్దుల బండి మీద వచ్చినప్పుడు మందసములో ఏముందో చూడాలనుకున్నారు. క్యూరియాసిటీ. మనకు కూడా చాలా క్యూరియాసిటీస్ ఉంటాయి. ఓకే, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు కావాలి. క్యూరియాసిటీ. వీఆర్ క్యూరియస్ అబౌట్ అదర్స్ లైఫ్స్. మన లైఫ్ ఏంటో మనం చూసుకోం. నా ఇంట్లో ఏం జరుగుతుందో అది అవసరం లేదు. ఓకే, ఈ క్యూరియాసిటీని పట్టుకొని, ఓకే, ఏమంటారు దాన్ని, ఇవన్నీ క్లిక్ అయింది. ఫేస్బుక్ క్యూరియాసిటీ. మిగతా వాడు ఏం చెప్తున్నాడో, వాని జీవితంలో ఏం చెప్తున్నాడో, యాడికి పోతున్నాడో తెలుసుకోవాలంటే ఫేస్బుక్. వాడు కూడా నేను ఇక్కడ నుంచి సింగపూర్కి పోతున్నా అని పెడతాను. పెట్టాల్సిన అవసరం ఆ ఫేస్బుక్ లో. ఇక్కడ నుంచి నేను అక్కడికి పోతున్నా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా. నీ లైఫ్ అంతా ఫేస్బుక్ లో ఉంటుంది. మిగతా వాళ్ళంతా చూస్తూ ఉంటారు. నువ్వు మాత్రం మిగతా వాళ్ళని చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటావు. నీ జీవితం ఎట్టయినా పోనే పర్లేదు కదా.
నీ జీవితాన్ని గురించి ఆలోచన చేసుకో. నీ కుటుంబంలో నీ సమస్యలు నీకు అర్థం కానీ పక్కన ఉన్న కుటుంబాలన్నీ కావాలి నీకు. వాడు ఇట్లా అంటున్నాడంట, ఆమె ఇట్లంట, అదంట. క్యూరియాసిటీ. అలాగే బెత్షెమెష్ అనేటటువంటి గ్రామంలో యొక్క మందసంలో ఏముందో అని తెలిసారు సత్యాలు. ఓకే, అలాగే హేరోదుకు కూడా క్యూరియాసిటీ ఉంది. హేరోదుకు యేసుక్రీస్తు ఎవరో నేను చూడాలి. నేను చంపాను కదా. ఎవరిని చంపాడు? బాప్తీసం ఇచ్చు యోహానుని చంపాను కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయనే మళ్ళీ ఈయనగా లేచి వచ్చాడేమో అని ఆయనకు భయం పట్టుకొని ఆయన క్యూరియాసిటీ కలిగి ఉన్నాడు. ఓకే, ఇంకా కొంతమంది లాజరు తిరిగి బ్రతికాడంట కదా, ఆయన ఎవరో మేము చూడాలని యెరూషలేముకు రావాలని వస్తాడు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు యెరూషలేముకు వచ్చి, మనం ఎందుకు మందిరానికి వస్తున్నాం? క్యూరియాసిటీతో. ఏం క్యూరియాసిటీ? వేరే వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారనా, లేకపోతే ఏం చేస్తున్నారనా? వై ఆర్ వి కమింగ్ టు జీసస్? విత్ వాట్ క్యూరియాసిటీ? ఈయన యేసుక్రీస్తుని ఎవరో చూడాలని వచ్చాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఏ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఉంది. ఆయన హృదయంలో ఏముంది? ఒక మంట ఉంది. నన్ను నేను బంధకములో ఉంచుకున్నానే, దేవుని ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నా జీవితము బాగుపడుతుందేమో అని యేసుక్రీస్తును చూడాలని జక్కయ్య వస్తున్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు కూడా జక్కయ్యను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు దేవుణ్ణి వెతుకుతే దేవుడు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాడుగా ఉంటుంది. ఆర్ యూ సీకింగ్ గాడ్ ఫస్ట్? నువ్వు ఒక స్టెప్, దేవుడు 10 స్టెప్పులు వేస్తాడు నీ గురించి. నువ్వు ఒక్కడికే ముందుకు, దేవుడు 10 అడుగులు నీ కోసం ముందుకు వస్తాడు. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉంటూ ఆయన ఏ విధమైనటువంటి మైండ్ సెట్ లో ఉంటాడో, ఆయనను జక్కయ్యను రక్షించడానికి ఆయన వచ్చాడు. చూడండి ఎంత ప్రేమమయుడు. ఓకే, ఎవరో అని చూడగోరాడు, కానీ సుంకపు గుర్తుదారుడు ఎక్కడది? 3వ యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అంటే చూడలేకపోయాడు. మనము యేసుక్రీస్తును చూడాలని అనుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. దేర్ ఆర్ మెనీ అబ్స్టకిల్స్. నువ్వు అనుకో నీ లైఫ్ సాఫీగా సాగిపోతుందా? ఓకే, దేవుని దగ్గరికి రానంత వరకు లైఫ్ సాఫీగా ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చి నా జీవితంలో మేలు పొందాలని అనుకున్నప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆపడానికి రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడ ఏమి అబ్స్టకిల్స్, ఏమి అడ్డుగా ఉన్నాయి ఆయనకు? పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన. చూడు, 2 రకాల కారణాలు. ఒకటి, జనులు గుంపుగా ఉన్నారు. ఓకే, జనులందరూ గుంపుగా ఉన్నారు. కరెక్టే. మనం దేవుని దగ్గరికి రావడానికి మన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలే మనకు అడ్డంకి అయిపోతారు. అది ఎవరైనా కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, నీ బిజినెస్లో వాళ్ళు కావచ్చు, నీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. నీకు రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టచ్చు. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే ఎందుకు నువ్వు నీ మీద ఏదో ఛార్జ్ మెమో ఇస్తారు. ఆ మెమోని పట్టుకొని తలకాయ పట్టుకొని ఏంట్రా నాకు ఈ మెమో వచ్చిందని దేవుణ్ణి మర్చిపోతాం. చూడండి ఎన్ని రకాల ఇబ్బందులు పెడతాడు. సో ఇట్ ఈస్ ట్రూ, జక్కయ్య కూడా అలాంటి ఇబ్బందులు వచ్చాయి. కానీ నీకు డిటర్మినేషన్ ఉందా? కృత నిశ్చయముతో ఉంటూ ఉన్నావా? నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు నువ్వు కృత నిశ్చయంతో ఉంటావు? నీకు అవసరం ఉంది. నీలో అవసరం ఉంటే తప్ప దేవుని దగ్గరికి రావు. దేవుడు నిన్ను ప్రేమిస్తే తప్ప నువ్వు దేవుని దగ్గరికి రావు. ఓకే, కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏమనిందో. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనం. యోహాను 6,
64వ వచనం. 64, 65. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని చెబుతూ ఉన్నాడు. చూసారా? తండ్రి యొద్దకు 44వ వచనం, నాట్ 64, 44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాలేడు. చూసారా? క్రీస్తు, మొట్టమొదటిగా క్రీస్తు మనల్ని ఆకర్షించాలి. రెండవదిగా నీలో అవసరత ఉంది. నువ్వు బంధకాలో ఉన్నావు, చెరలో ఉన్నావు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నది. ఈ జీవితం నాకొద్దు, ఎన్ని రోజులు నేను ఇలాంటి జీవితాన్ని జీవిస్తాను, ఇప్పుడు నేను నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాను. నీలో అవసరత ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అప్పుడే జరిగేది. మరి దేవుడు నిన్ను ఆకర్షించట్లేదా? దేవుడు నిన్ను నన్ను అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి. ఓపెన్ ఇన్విటేషన్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యు కెన్ స్టార్ట్ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని నువ్వు జీవించవచ్చును. కొత్తగా నీ జీవితాన్ని మలుచుకోవచ్చును. యు కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. పిలుస్తూ ఉన్నాడు. మరి నీలోనే నీ అవసరతను నువ్వు గుర్తించట్లేదు. నేను కొత్తగా బతకాలని నువ్వు అనుకోవట్లేదు. అదే పాపంలో, అదే శాపంలో ఉంటూ, దాంట్లోనే బంధకాల్లో ఉంటూ, ఓకే, ఎలా బయటికి రావాలని మాత్రం నువ్వు ఆలోచన చేయట్లేదు. ఓకే, సో యేసుక్రీస్తు ఆకర్షించితే తప్ప. కాబట్టి యేసుక్రీస్తు పని చేయాలి, నువ్వు నేను పని చేయాలి. మనం మారు మనసు పొందాలి అంటే దేవుని దగ్గరికి రావడానికి రకరకాల అబ్స్టకిల్స్ ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని నీవు దేవుని దగ్గరికి రావడానికి నీ మనసులో నీవు నిర్ణయం చేసుకున్నావా? ఓకే, నీలో ఆ నీడ్ ఉండాలి. ఐ నీడ్ క్రైస్ట్. ఆ నీడ్ ఉంటే అది నిన్ను డ్రైవ్ చేస్తుంది ముందుకు. వాడు వద్దన్నాడులే అని నువ్వు ఆగిపోతే ఎట్లా? పలనవాడు ఇట్లా అన్నాడు కాబట్టి నువ్వు ఆగిపోతే ఎట్లా? ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పలనవాడు అన్నాడు కాబట్టి నేనెందుకు మందిరానికి పోవాలి, పలనవాడు ఇట్లా అన్నాడు కాబట్టి నేనెందుకు మందిరాలు. నో, ప్రజలు నిన్ను ఆపడానికే ప్రయత్నం చేస్తారు. నీ సొంత వాళ్ళే నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. నీ సొంత భార్య, నీ సొంత భర్త, నీ సొంత అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క నిన్ను ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. నీలో ఉండాలి డ్రైవ్. క్రీస్తు నిన్ను ఆకర్షించాలి. నీలో నా అవసరత ఉంది, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నేను దేవుణ్ణి చూడగలను. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూడగలడు. కాబట్టి రెండవది ఏంటి? పొట్టితనం, స్టేచర్. మనం నిజంగా మనలో అన్నీ కూడా తక్కువనే ఉన్నాయి. మంచితనం లేదు, నీతి లేదు, న్యాయము లేదు, క్రమము లేదు, అన్నీ. వీఆర్ షార్ట్ ఆఫ్ డిసిప్లిన్, షార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. చూడండి, దీన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి చూడలేకపోతాం. ఒకటి జనాలు, రెండు నీలో ఉన్నటువంటి అవలక్షణాలు, పొట్టితనం, కురుచుతనం, కురుచ మనస్సు, కురుచ మైండ్ సెట్. Because of that, you are unable to see Jesus in your life. ఓకే, కాబట్టి ఈ రెండింటిని సాధు సిందర్ సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఆయన దేవుణ్ణి చూడాలనుకున్నాడు. నేను నిన్ను చూడాలి ప్రభువా అనుకున్నాడు, జక్కయ్యలాగానే. He was determined to find out who God was. దేవుడు ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. ఓకే, టైం పెట్టాడు. రాత్రి ఉపవాస ప్రార్థనలు అన్నీ చేశాడు, ఇంకా టైం పెట్టాడు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకో 5 గంటలకో మా ఇంటి పక్క నుంచి ఒక ట్రైన్ పోతుంది. అంత లోపల నిజమైన దేవుడు ఎవరో నాకు కనబడకపోతే నేను ఆ ట్రైన్ కింద పడి
చనిపోతాను కృత నిశ్చయముతో ఉన్నాడు. అటువంటి డిటర్మినేషన్ మనకుందా? ప్రభువా నువ్వు నాకు కనపడాల్సిందే, నేను నిన్ను చూడాల్సిందే, ఏది ఏమైనా సరే. యేసు క్రీస్తు ఆయన కనపడ్డాడు, సాధు సుందర్ సింగ్. ఆయన జీవితం మారిపోయింది. నువ్వు నిజమైన దేవుణ్ణి చూడాలనుకుంటే అటువంటి నిశ్చయత, డిటర్మినేషన్ నేను కలిగి ఉండాలి. ఓకే, తర్వాత మన యొక్క పొజిషను, మన యొక్క పరిస్థితి, నేను గొప్పవాడిని, నేను ఫలానా వాడిని, ఫలానా అంతస్తున్నది, నా హోదా ఇది, నాది ఇది, ఇవన్నీ పక్కన పెట్టి ఈ జక్కయ్య ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు ఎక్కాడో చూడండి. ఆయనకి డిటర్మినేషన్ ఉండింది. ఏది ఏమైనా సరే నేను చెట్టు ఎక్కైనా సరే ఆయన చూస్తాను. నేను చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ని కదా, నా దగ్గరికి ఆయన వస్తే నేను చూస్తాను, అట్లా ఉండకూడదు. మనం అన్ని పక్కన పెట్టాలి. ఓకే, సాక్రిఫైస్ ఆల్ యువర్ ఆనర్ అండ్ పొజిషన్ అండ్ డెమనర్, ఎవ్రీథింగ్. నీ యొక్క హోదా, నీ పరపతి అన్నిటినీ పక్కన పెట్టు. నువ్వు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు హాస్పిటల్లో నీ హోదా, పరపతి అన్ని పెడతావా, చూపిస్తావా? లేదు కదా. అయ్యా నాకు ఈ రోగం వచ్చింది, నన్ను కాపాడు అంటావా? అంతే. దేవుని దగ్గర కూడా అలాగే రావాలి. పరపతి, హోదా అన్ని పక్కన పెట్టు. డాక్టర్ నీకు ఎంత డబ్బులు ఉందో చూస్తాడా, నీ రోగం ఏంటో చూస్తాడా? నీ హోదా ఏందో చూసి నీకు ట్రీట్మెంట్ ఇస్తాడా? లేదు కదా. నీ రోగాన్ని చూసి నీకు ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే దేవుడు కూడా నీ పాపాన్ని చూసి నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం సాక్రిఫైస్, ఈ రెండింటినీ, నీ యొక్క పొట్టితనాన్ని, ప్రజలను, జనాలను దాటుకుంటూ చెట్టెక్కాలి. చెట్టెక్కినప్పుడు ఆయన చూశాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? యేసుక్రీస్తుకు మన అన్నీ తెలుసండి, మన పరిస్థితి అంతా తెలుసు దేవునికి. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీరు అపరాధముల చేతను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 వచనాలు మనం చూసుకున్నాం. మీరు అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఇక్కడ ఏమైంది కేజీలో? మర్సీ, ఇట్స్ నాట్ గ్రేస్. నిన్న మనం చూసుకున్నాం, ఇట్స్ మర్సీ. ప్రస్తుతం మర్సీ. ఓకే, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారిని ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేతను, మహాప్రేమ మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి. ఓకే, సో మన పరిస్థితి అంత దేవునికి అన్నీ తెలుసు, మన పరిస్థితి అంతా తెలుసు. ఓకే, నువ్వు చెప్పకముందే అన్నీ తెలుసు నీ పరిస్థితి ఏంటో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9, 10 వచనాలు చూస్తే మన హృదయం భయంకరమైనదని, ఘోరమైన వ్యాధి కలదని దేవునికి తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. అందుకే జక్కయ్యని చూసినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇన్ని తెలిసినా కూడా మన హృదయ పరిస్థితి భయంకరంగా ఉంటుందని తెలుసు, మన ఆలోచనలు భయంకరంగా ఉన్నాయని తెలుసు. అన్ని తెలిసినా కూడా ఆయన కరుణా సంపన్నుడై తన యొక్క మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. చూడండి, కరుణా he was rich in mercy, కానీ 8వ వచనంలోకి చూసేటప్పటికి we are saved by grace through faith. That is important. సరే, ఏది ఏమైనప్పటికీ
ఓకే, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, మనం ఎంత దుర్మార్గమని తెలిసి, ఇంత భయంకరమైనమని తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. జక్కయ్యను చూస్తానే జక్కయ్య అన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయం తెలుసు, నీ బాధ తెలుసు, నీ బంధకము తెలుసు, నువ్వు ఏ విధంగా ప్రేరేపించబడుతున్నావో తెలుసు, ఏ శక్తి చేత ప్రేరేపించబడుతున్నావో తెలుసు, ఈ లోక ధర్మం చొప్పున నువ్వు నడుచుకుంటున్నావని కూడా తెలుసు. కానీ అవన్నీ క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి నీవు సిద్ధంగా ఉంటే నీ జీవితాన్ని తిరిగి ఆయన మంచిగా చేసి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు సేవ్ యువర్ లైఫ్ అండ్ గివ్ యూ న్యూ బిగినింగ్. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఆర్ యు డిటర్మైన్డ్ టు ఫాలో క్రైస్ట్? వాట్ మే కమ్ ఆన్ యువర్ వే. నీ మార్గములో ఎన్ని అడ్డంకులు వచ్చినను వాటన్నిటినీ తీసివేసుకుంటూ అధిగమిస్తూ నాకు క్రీస్తే కావాలి అని నువ్వు రెడీగా ఉంటే నీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు సేవ్ యూ. ఆర్ యూ రెడీ టు ఓవర్కమ్ ఎవ్రీ అబ్స్టకిల్స్ ఇన్ యువర్ లైఫ్? ఓకే, కాబట్టి మనము ఎంతగా డిటర్మినేషన్, ఎంత కృత నిశ్చయముతో ఉంటున్నాం, అది ఇంపార్టెంట్. ఓకే, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రా అన్నాడు. ఏమని పిలిచాడంట? ఊరికి రా అన్నాడా? త్వరగా త్వరగా దిగు అంటూ ఉన్నాడు. ఓకే, హేస్ట్. ఏమంటున్నాడు? కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము అంటున్నాడు. త్వరగా దిగయ్యా. మనము కూడా ఏ డెసిషన్ మనం త్వరగా తీసుకోవాలి. నువ్వు యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటే టేక్ డెసిషన్ నౌ ఇట్సెల్ఫ్. పోస్ట్ పోన్ చేయొద్దు. రేపు చూస్తాము, ఎల్లుండి చూస్తాము. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా. ఎందుకు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా కానీ, ఇంట్లో ఉన్న కర్టన్స్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి అవి చూడ్డానికే? బియాండ్ దట్ ఆయన హృదయాన్ని చూడ్డానికి, ఆయన హృదయంలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి, ఆయనతో సహవాసము చేసి ఆయన జీవితాన్ని మార్చడానికి. నాట్ ఫిజికల్, స్పిరిచువల్, ఆత్మీయ జీవితాన్ని మార్చడానికి. రా, నీ ఇంటికి రావాలి. మరి నేను యేసుక్రీస్తును ఆహ్వానించడానికి మన హృదయాన్ని తీసుకొని సిద్ధంగా ఉంటూ ఉన్నామా? యేసుక్రీస్తు తలుపు దగ్గర బయట నిలబడి తడుతున్నాడంట. హృదయం అనేది తలుపు నొద్ద దేవుడు నిలబడి తడుతూ ఉన్నాడట. వింటున్నామా మనం? పేరు పిలుస్తూ ఉన్నాడట. జక్కయ్య అని పిలుస్తున్నాడు, త్వరగా రా. అయితే ఈరోజు మనల్ని అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి మీరు నా దగ్గరికి అంటున్నాడు. రా, నీ దగ్గరికి నేను రావాలి. ఆ మాటలు వింటున్నామా? ఆ మాటకు లోబడుతూ ఉన్నామా? జక్కయ్య లోబడ్డాడు. చెట్టు మీద ఎక్కడో ఎక్కున్నాడు, చెట్టు దిగాడు. తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడిని 18వ అధ్యాయంలో ఉందా? ఓకే, ఉందా మాట? ఎక్కడుంది? 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పెను. నీవు నీ గర్వములో పైన చెట్టు చితాంతము, నీవు మూర్ఖత్వములో చెట్టు పైన ఉన్నావు. నువ్వు దిగాలి. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజే రక్షణ దినం అంటూ ఉన్నాడు. డోంట్ పోస్ట్ పోన్ ఇట్. రేపు, ఎల్లుండి, నెక్స్ట్ మంత్ 10th క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత, లేకపోతే అది వచ్చిన తర్వాత, ఆ పండగ తర్వాత పోస్ట్ పోన్ చేయవద్దు. నేడే రక్షణ దినము. ఈ దినమే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈ దినమే దేవుని రక్షకుడిగా అంగీకరించాలి. రా అంటున్నాడు. ఆయన దిగాడు, ఆ మాటకు లోబడ్డాడు. ఎంతో మంది దేవుని మాటకు లోబడట్లేదు. చిటారు కొమ్మని ఎక్కినారు. గర్వములో, ధనాపేక్షలో, తిరుగుబాటులో, దుష్టత్వములో, అక్రమములో, అన్యాయములో వాళ్ళు చెట్టు సిటారు కొమ్మను కూర్చొని ఉన్నారు. దేవుడు పిలుస్తున్నాడు, రావయ్యా అంటే పట్టించుకోవట్లేదు. ఏమంటే కొమ్మలు అడ్డున్నాయంటారు, ఆకులు అడ్డున్నాయంటారు, రకరకాల అడ్డుని చెప్తా ఉన్నారు. బట్ యూఆర్ నాట్ కమింగ్ డౌన్.
నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన మాటకు లోబడి నువ్వు దిగినట్లయితే మేక్ హేస్ట్. ఓకే, సామెతలు 27 మొదటి వచనం చూస్తున్నాం. సామెతలు 27 మొదటి వచనం ఏమంటున్నాడు? నేడు అను దినము ఉండగానే, సామెతలు 27 మొదటి వచనం, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఈ దినముననే నీ జీవితాన్ని మార్చుకో. ఈ దినమే నీ జీవితాన్ని మార్చుకో. నిన్న ఒక పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ ఎలీషా గారు. ఓకే, ఆయన ఎంతో చక్కగా నిన్నటి దినమున ఆయన మనవరాలికి అన్నప్రాసన చేపియాలనేసి, ఓకే, వాళ్ళ రిలేటివ్స్ అందరినీ ఊరి నుంచి పిలిచాడు. వాళ్ళని పికప్ చేసుకుందామని కారులో వెళ్ళాడు. వాళ్ళ చిన్న కుమారుడు కారు డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, ఈయన పక్కన కూర్చున్నాడు. నోట్లో నుంచి నురుగు వచ్చింది, పొలవాల్చాడు. దట్స్ ఇట్, చనిపోయాడు. రేపటి దినమును గూర్చి అతిశయపడకు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. డోంట్ పోస్ట్ పోన్. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, ఈరోజే ఓకే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇలాంటిది ఉంది. సరే, కాబట్టి మన జీవితాల్లో మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. జక్కయ్య యేసుక్రీస్తు యొక్క మాట విన్నాడు, తన జీవితం, తన హృదయాన్ని ఆయనకు తెరిచాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారు? ఆయనను చేర్చుకొనేను. మరి నువ్వు నేను ఆయన చేర్చుకోవడానికి అడ్డం ఏంటి? ఎందుకు నీ హృదయాన్ని దేవునికి తెరవకుండా ఉంటూ ఉన్నా? నీ హృదయం కఠినమైపోయిందా? దేవుని స్వరాన్ని వినకుండా నీ చెవు కఠినమైపోయిందా? ఏది అడ్డుగా ఉంటూ ఉన్నది? ఓకే, కాబట్టి దాన్ని తీసివేసుకోవాలి. తీసివేసుకొని నీ హృదయాన్ని ఓపెన్ చేసి ఆయన చేర్చుకోవాలి. చేర్చుకున్నప్పుడు ఓకే, ఆయన జీవితంలో ఎంతో సంతోషాన్ని మనం చూడగలం. మిగతా వాళ్ళంతా సలుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకు పాపుల దగ్గరికి వెళ్ళాడు? పాపి అయినటువంటి ఈయన దగ్గరికే వెళ్ళాడు. ఎంతమంది ఎంత మంచి వాళ్ళు ఉండగా. నో, యేసుక్రీస్తు వచ్చిందే పాపుల కోసం. యేసుక్రీస్తు వచ్చిందే రక్షించడానికి. నీ జీవితం ఎలా ఉన్నా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రొవైడెడ్ ఆయన మాట వినాలి, నీ హృదయాన్ని ఆయనకు తెరవాలి. తర్వాత నీ జీవితంలో ఆయన చూడండి, ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తు ఇంట్లోకి వెళ్ళాడు, యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో పోయి చైర్లో కూర్చున్నాడేమో. ఆయన సన్నిధిలో జక్కయ్య జీవితం ఎలా మార్చబడి, ఒక మెసేజ్ కానీ, సువార్త కానీ, పాట పాడదామని కానీ, ఓకే, మోషే ధర్మశాస్త్రంలో ఏమి చెప్పబడిందని కానీ ఏమీ యేసుక్రీస్తు మాట్లాడలేదు. హీ నెవర్ స్పోకన్. ఇక్కడ ఏం రాయబడింది? ఆయన ఏమీ మాట్లాడలేదని. ఓకే, ఏం మాట్లాడిందో రాయబడలేదు. ఓకే, కానీ ఆయన సన్నిధిలో ఉండగానే ఆయన జీవితంలో మార్పు చూడండి. ఆయన హృదయంలో మార్పు జరిగింది. ఏ సైకియాట్రిస్టు, ఏ సైకోథెరపిస్టు, ఓకే, ఇంకెవరున్నారు, సైకాలజిస్టు చేయనటువంటి పనిని దేవుని యొక్క వాక్యం చేస్తుందండి. దేవుని యొక్క వాక్యం నీ తలంపులను మార్చుతుంది, నీ జీవితాన్ని మార్చుతుంది. ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని, అందుకే ఆయన సన్నిధిలో కూర్చోడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళకు మాట్లాడుచు ఉండగా దాన్ని వినడానికి ఇష్టపడరు. విన్నట్లయితే వారి జీవితం మార్చబడి గొప్ప మార్పులు చూస్తాం. ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. చూడు, ప్రభువా నా ఆస్తిని సగభాగము బీదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. 18వ అధ్యాయంలో ఏం చూశాను? ఆ ధనవంతుడు ఏం చేశాడు? నీ ధనమునంతా బీదలకు ఇచ్చేసేయి అంటే
హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్. దాని తర్వాత ఏమంటున్నాడు? దేవునికి అసాధ్యమైనది లేదు, మానవులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యం. ఇక్కడ సాధ్యమైంది, ఏమీ అనలేదు. యేసుక్రీస్తు వెళ్ళి కూర్చున్నాడు ఆయన హృదయంలో. ప్రభువా, నా ఆస్తిని అందరికి ఇచ్చేస్తున్నా, నాకు ఇది కాదు కావాల్సింది, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ రక్షణ కావాలి, నీ సహవాసం కావాలి, నువ్వు నా ఇంట్లోనే ఉండు, నాతోనే ఉండు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అయ్యా, నేను నీతోనే ఉంటాను, నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను, నా పేరే ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us. నేను నిన్ను విడవనయ్యా, నాకు ఇవేం అవసరం లేవయ్యా. ఎంత గొప్ప దేవుడు! ఆయన హృదయం మార్చబడింది. నేను నా సగము బీదలకి ఇచ్చుచున్నాను. ఏమన్నా అన్నాడా నువ్వు బీదలకి అన్నాడా యేసుక్రీస్తు? ఆ వ్యక్తితో అన్నట్టు అన్నాడా? యేసుక్రీస్తుకు ఆ వ్యక్తి హృదయం తెలుసు, వీడు ఇయ్యన్నా ఇయ్యడనేసి. ఈ వ్యక్తి విషయం కూడా తెలుసు, ఏమి చెప్పకపోయినా ఇస్తాడు, వీళ్ళలో మార్పు వస్తుందని గ్రహించు. సీ ద డిఫరెన్స్. దేవునికి అన్నీ తెలుసు, మన జీవితాలు తెలుసు, మన హృదయం తెలుసు. మన జీవితాలను మార్చడానికి ఆయన యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? తన తప్పును తెలుసుకొని, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింపునని ప్రభువుతో చెప్పెను. చేంజ్. చూడండి, ఆయన యేసుక్రీస్తును అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, ఆయన తన తప్పిదాలకు ఆయన క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. నేను ఎవరికైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లించును అని తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈజ్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్ అండ్ దాన్ని రెస్టిట్యూట్, నేను దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని బాగు చేసుకుంటాను, రిలేషన్షిప్ని నేను తిరిగి కొనసాగిస్తాను. ఎంత గొప్ప మాట! ఓకే, మన జీవితాల్లో దేవుడు చేస్తున్నట్టే. అందుకే యేసుక్రీస్తు పౌలుగా ఒక మాట అంటారు, 2 కొరింథీ 5:17 5:17 2 Corinthians chapter 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. అన్నీ కొత్తగా, నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతన లైఫ్ స్టైల్, నూతన జీవము, సమస్తము కొత్తగా మార్చబడ్డాయి. చూడండి, నీ జీవితం మార్చబడాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయనే మార్చగలడు. ఆయన తప్ప మిగతా ఎవరు నీ ఆలోచనలు మార్చలేరు. నువ్వు ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి పో, రాత్రిళ్ళు నిద్ర పట్టదు, ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా అలాగే ఉంటావు. టాబ్లెట్ వేసుకొని నిద్ర మాత్రలు వేసుకొని 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 ఆఖరికి ఎట్టయిపోతావు? ఎండిన ఎముకలాగా, జీవ క్షమములాగా అయిపోతావు. నిద్ర మాత్రలు వేసుకొని వేసుకొని ఎలా అయిపోతారో తెలిసిన జనాలు, రెస్పాన్స్ ఉండదు. ఎవరైనా పిలిచిన 10 నిమిషాలకు అని నిదానంగా ఎదుగుతారు. దే ఆర్ ఆల్మోస్ట్ డెడ్ ఇన్ దేర్ లైవ్స్. నీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మారు మనస్సు పొందుకొని నిత్య నూతన జీవం ఎటర్నల్ లైఫ్, ఓకే, నిత్య జీవాన్ని పొందుకొని మనం పరలోకంలోకి ప్రవేశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. జక్కయాని ఏ విధంగా మార్చాడో మనల్ని అందరినీ అదే విధంగా మార్చాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ. ఈజ్ లవ్ ఈజ్ ఎటర్నల్. ఆయన ప్రేమ మారదు. ఆయన మన మీద కరుణ చూపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, కృపను చూపే దేవుడుగా కూడా ఉంటూ ఉన్నాడు. మనము ఆయన కరుణను పొందుకొని కృప ద్వారా నిత్య నూతన జీవమును పొందుకొని ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలని, తద్వారా ఓకే, మన జీవితంలో చిన్న రెండు మాటలు, మన జీవితంలో మార్చేదేంటి? వాట్ కెన్ కన్వర్ట్ us? ఓకే, 2 రెఫరెన్స్ ఉన్నాయి, చూద్దాం. మన జీవితంలో మార్పు తీసుకొని వచ్చేది ఏంటి? ఓకే, మొదటిది కీర్తనలు 19:7. కీర్తనలు
19:7 చెప్పి క్లోజ్ చేస్తాం. వాట్ ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ కన్వర్షన్? ఏజెంట్స్ ఆఫ్ కన్వర్షన్, మారు మనస్సు మనం మార్చడానికి, మన హృదయం మార్చడానికి ఏజెంట్స్ ఏంటంటివి అంటే యేసుక్రీస్తు డెఫినెట్లీ ఈజ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చేది, ప్రాణమును తెప్పరిల్ల చేసేది. ఇట్ ఈస్ డివైన్ లా, దట్ ఈస్ అన్ ఏజెంట్ విచ్ కన్వర్ట్స్. ఇట్స్ అ గుడ్ న్యూస్ దట్ కన్వర్ట్స్. సుసమాచారము, సువార్త మన జీవితాలను తెప్పరిల్ల చేసి మార్పు తీసుకొని వచ్చేది. రెండవదిగా ఒక విశ్వాసి, మారు మనస్సు పొందిన విశ్వాసి. కీర్తన 51. మారు మనస్సు పొందినటువంటి వారంగా మనము మిగతా వారిని ప్రోత్సహించాలి. 51, 12, 13. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నా దృఢపరచు. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించను. అది దోస్ హూ ఆర్ కన్వర్టెడ్ క్యాన్ కన్వర్ట్ ద పీపుల్. ఎవరైతే దేవుని యొక్క రక్షణానందమును అనుభవించి ఉంటారో వాళ్ళు పాపులకు సువార్త చెప్పి, మళ్ళీ అదే సువార్త చెప్పి వాళ్ళను నీ అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. సో బిలీవర్స్ ఆర్ ద ఏజెంట్స్. మళ్ళా వాళ్ళు కూడా సువార్త చెప్పాల్సిందే, సువార్త ఇస్ కంపల్సరీ. ఓకే, తర్వాత లూకా సువార్త 23:32. లూకా సువార్త 23:32. 23:32 ఏమంటున్నది? 23. సో ఇది ఓకే. ఏది ఏమైనప్పటికీ మనము క్రీస్తు కొరకు ఇతరులకు, యేసుక్రీస్తు అంటే నువ్వు మారు మనసు, సాతాను నిన్ను 31 నీవు మారు మనస్సు పొంది మిగతా వారిని బలపరచుము అంటాడు, వారికి మేత వేయము అంటాడు. ఓకే, అది ఏమైనా ఇక్కడే లూకా సువార్తలోనే ఉంది, నేను తప్పు రెఫరెన్స్ రాసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ మనము వారిని బలపరచాలి. స్ట్రెంగ్థన్ దై బ్రదర్స్ అంటాడు. నీ మనస్సు తిరిగిన తర్వాత ఎక్కడ ఉంది? 22, నేను 23 అంటున్నా. 22:30. కరెక్ట్. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. అగైన్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ కన్వర్టింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. మనము మారు మనస్సు పొంది మిగతా వాళ్ళని కూడా బలపరిచి క్రీస్తులోకి తీసుకురావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల ప్రభువా, నిజమే మీ యొక్క రక్షణానందమును మేము పొందుకోవాలి. జక్కయ్య పొందుకున్నాడు, మేము కూడా పొందుకోవాలి. ప్రభువా, మా జీవితాలను మార్చండి. నీ దగ్గరికి రావడానికి సహాయం దయచు. మా హృదయాలను తెరిచి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.